పొద్దున మిల్క్ తాగినాక ఇక అయితే రైస్ అయితే తినలేదు. తినడం ఇక మధ్యాహ్నం అయితే ఆకలైందనమాట. ఏం చేయాలో అర్థం కాక ఇక 2 ఎగ్స్ అయితే ఉన్నాయి. ఆమ్లెట్ అయితే పోద్దామని ఒక బౌల్ అయితే తీసుకున్నా. మీరు చూస్తున్నారు కదా బౌల్‌లో ఇప్పుడైతే ఎగ్ అయితే కొడుతున్నా నేను. ఇక బౌల్‌లో కొంచెం పసుపు, కారం, ఉప్పు, తర్వాత మసాలాలు అయితే ఏసిన. మీరు చూస్తున్నారు కదా ఇక నాకైతే ఎగ్ కొట్టడం అయితే రావట్లేదు. ఎగ్ కొడుతుంటే సగం పొట్టయితే అందులో పడిందనమాట బౌల్‌లో. సో, పొట్టయితే తీసి తర్వాతకి అయితే 2 ఎగ్స్ అయితే కొట్టినా. మీరెలా ఆమ్లెట్ పోతారో మనం వీడైతే కామెంట్ చేయండి. నేనైతే ఆమ్లెట్ అయితే ఇలా పోస్తాను అనమాట. ఫస్ట్ అయితే ముందు కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసినాక మనం కోడిగుడ్డు అయితే కొట్టుకొని ఇలా మిక్స్ అయితే చేసుకుంటా. సో నేను లాస్ట్‌కి ఉల్లిపాయలు అంతేకాకుండా కొత్తిమీర అన్నీ వేసి అయితే మిక్స్ అయితే చేసుకున్నా. మీకు ఎంతమందికి ఆమ్లెట్ అంటే ఇష్టమో మన వీడియోకైతే లైక్ చేయండి, దాని కామెంట్లు అయితే పెట్టండి. నాకైతే చాలా ఇష్టం అనమాట ఆమ్లెట్ అయితే. సో చాలా మందికి అయితే ఆమ్లెట్ అయితే తింటారు. సో నేనైతే ఆమ్లెట్ అయితే ఇప్పుడు చేసుకొని తినడం అయితే స్టార్ట్ చేసిన. వేడివేడి అన్నంలా వేడివేడి ఆమ్లెట్ వేసుకొని తింటే అసలు వేరే లెవెల్ ఉంటుంది అసలు. మీరు ఇలా ట్రై చేసినట్టయితే మన వీడియోకి అయితే కామెంట్ అయితే పెట్టండి. అంతేకాకుండా మన వీడియోకి ఛానల్లో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా చూస్తున్నట్టయితే. మీరు చూస్తున్న దీంట్లో కొంచెం కారం పొడి వేసుకొని ఇక నేనైతే తింటున్నా. అసలు వేరే లెవెల్ అన్నమాట, డెడ్లీ కాంబినేషన్ అసలు. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ఆమ్లెట్ టేస్ట్ కూడా బాగా వచ్చింది. సో మీరు ఇట్లనే ఆమ్లెట్ చేసుకున్నట్టయితే మన వీడియో అయితే కామెంట్ అయితే పెట్టండి. ఒకవేళ మీ స్టైల్లో ఎట్లా చేస్తారో మనకైతే కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. సో నేనైతే కారం పొడి వేసుకొని విత్ ఆమ్లెట్ అయితే తింటున్నా. లాస్ట్కి ఫైనల్గా నాకు పెరుగు లేకపోతే అసలు తినబుద్ది కదా ఫుడ్ అయితే. సో పెరుగు ప్యాకెట్ అయితే తెచ్చుకొని పెరుగు అయితే తింటున్నా. పెరుగు చాలా మంచిదండి హెల్త్కి. ఎవరికైతే బాడీలో వేడి ఉన్న వాళ్ళకి కానీ అట్లనే పైల్స్ ఇట్లా వచ్చిన వాళ్ళకైతే వాళ్ళకి పెరుగు అయితే తినండి డైలీ. వాళ్ళ అందులో పెరుగు గట్టి పెరుగు కాకుండా వాటర్ పోసుకుని తినండి, చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.